మా బీఆర్ఎస్ కార్పొరేటర్స్కి, మా బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరికీ, మరి ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అసలు మా సోదరిమణులు చెప్పినట్టు అసలు నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిర్రు అసలు ఎవరికి, నా డౌట్ మీకు కూడా అర్థం కాలేదు. అది ఖాళీ వాళ్ళకు ఉనికి కాపాడుకోనికే. అమ్మ రాజశేఖర్ రెడ్డి పొద్దున్న లేస్తే ప్రజలను ఉంటున్నాడు, ప్రజలకు టైం ఇస్తున్నాడు. ఈయన ఇదే విధంగా తిరుగుతుంటే గతంలో రేపు ఫ్యూచర్లో రేపు నేను నిలబడ్డా కానీ నాకు డిపాజిట్ కూడా వస్తుందో రాదన్న భయంతోనే నిన్న వాళ్ళ అనుచరులతో మీటింగ్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక గౌరవం లేదు. ఒక ఎమ్మెల్యే, సరే నీకు వాడని ఎమ్మెల్యే అయినా పర్వాలే, ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఒక బఫూన్ అనడము, పిచ్చి ఎమ్మెల్యే అనడము, మరి మేము కూడా మాట్లాడితే ఇంకే విధంగా ఉంటుంది అంటే మీకు ఇవాళ అధికారం ఉన్నది, మేము ఏదన్నా చేయగలుగుతామన్న ఉద్దేశంతో మాట్లాడుతుర్రా, లేకపోతే ముంగటోళ్ళు ఏం చాతగాంధంలో అనుకొని ఇట్లా మాట్లాడుతుర్రా మాకు అర్థమవుతలేదు. ఇలా మేము చేసినాం డెవలప్మెంట్ చేసినాం. ఎప్పుడు చేసిరు మీరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసిరు. ఎవరిచ్చిరు అది? మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఫండ్ ఇస్తే నువ్వు మల్కేర్లో డెవలప్ చేయడం జరిగింది. అవన్నీ బీఆర్ఎస్ పార్టీ కావా? ఇలా గత ప్రభుత్వం ఏ కొబ్బరికాయలు కొడుతున్నారో బరబ్బరు కొడతాం మేము. మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫండ్ కాబట్టి మేము కొబ్బరికాయలు కొడుతున్నాం ఇవాళ. మరి అదే మీకు గట్స్ ఉంటే కాంగ్రెస్ నుండి తీసుకురండి. 2000 కోట్లు 3000 కోట్లు తెచ్చినామని చెప్తారు కదా. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, 10,000 కోట్లు తీసుకురా. ఇలా మల్కేర్ డెవలప్ కావాలి, మాకు కూడా డెవలప్ కావాలని ఎవరు చేస్తేంది? హనుమంతన్న నువ్వే 10,000 కోట్లు ఫండ్ తీసుకొని వచ్చి నువ్వే కొబ్బరికాయలు కొట్టి మేము ఆడికి కూడా రాము. మాకు మల్కేర్ డెవలప్మెంట్ కావాలి. అది లేదు. గత ప్రభుత్వంలో చేసినామంటే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి డెవలప్మెంట్స్ కోసం డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇలా మల్కేర్ డెవలప్ అయింది. ఇలా మనం కొంతమంది అంటారు ఉప్పలు ఒకటే పేరు తీస్తారు. ఉప్పల్లో ఏ విధంగా అయిందో మేము చూలే. ఇలా కుక్కటిపల్లి పోండ్రి, ఇలా కుక్కటిపల్లి ఏ విధంగా అయింది? ఎల్బీ నగర్, ఇలా గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారంటే ఉట్టి గెలిపించలే, కేవలం డెవలప్మెంట్ చూసి గెలిపించడం జరిగింది. ఓన్లీ డెవలప్మెంటే. మరి ఆ విధంగా మన దగ్గర జరిగిందా? ఇలా బాక్స్ డ్రైన్లు అంటున్నావు. ఇలా బాక్స్ డ్రైన్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1 లక్ష రూపాయలు బాక్స్ డ్రైన్ ఇచ్చి 1 కోటి రూపాయలు బాక్స్ డ్రైన్ ఇవ్వడం జరిగిందా? ఇప్పటివరకు ప్రపోజల్స్ తీసుకోలేదు. ఇలా మీకు ఎమ్మెల్యేని చూసి మీ ఉనికి అసలు ఇదే అవుతుంది. ఖాళీ మా ఎమ్మెల్యే గారు ఆర్డర్లో ఓన్లీ ట్రైలర్ చూపెట్టిండు. మీకు సినిమా చూపెడతాడు ఇంకా 4 ఏళ్ళల్లో. 100% చెప్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారిని ఉట్టిగా ఆయన అమాయకుడు, మీరు ఏమన్నా అనుకోరి, బఫున్ అంటారా, పిచ్చి ఎమ్మెల్యే అంటారు, ఏమన్నా అనుకోరి, ఆయన నిజంగా పిచ్చిగానే పనిచేస్తుండు ప్రజల కోసం. ఇలా పొద్దున్న 8 గంటలకు ఆఫీస్కి వస్తుండంటే 12 గంటల వరకు ఎంతమంది ప్రజలు ఆయన ఆఫీస్లో ఉంటే అంతమందిని కలిసినాకనే ఆయన వేరే ప్రోగ్రామ్స్కి వస్తాడు. ఇనగ్రేషన్స్ కానీ ఇంకేమైనా కాలనీస్ విజిట్స్ కానీ ఏమున్నా కానీ అక్కడ రావడం జరుగుతుంది. మరి ఇంతమందికి అలా లేదే. మన అతి దగ్గరనే ఉండేనా కదా మన క్యాంప్ ఆఫీస్లో. మరి ఏ రోజులు ఎప్పుడు ఎవరికి ప్రజలలో అందుబాటులో మాకు అర్థమవుతలేదు. ఇలా మేము ఏం చేయకున్నా పర్వాలేదు, మా రాజశేఖర్ రెడ్డిని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మల్కాజీ ప్రజలని ఈ యొక్క ప్రెస్ రూపకంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అరుంధతి హాస్పిటల్ కోసం తెలియజేస్తారు. అరుంధతి హాస్పిటల్ ఉచిత వైద్యం కోసము అరుంధతి హాస్పిటల్ పాపం వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టి ఇలా ఉచితంగా, అందులో మళ్ళా మేము అందరం డిమాండ్ చేస్తే అంబులెన్స్ అండి. మొన్న జరిగిన 2024 15th ఆగస్టు నాడు అంబులెన్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మేము ప్రతిరోజు 3-4 పేషెంట్స్ మల్కేర్ నుండి ఫ్రీగా అంబులెన్స్లో పోయి ట్రీట్మెంట్ చేసుకొని రావడం జరుగుతుంది. ఆ డాటా నా దగ్గర ఇప్పుడు లేదు, ఇస్తాను మీకు. అది కూడా మనం ప్రెస్ ఈవినింగ్ వరకు మీకు ఆ డాటా, మల్కేర్ నుండి ఎంతమంది పోయారు, ఎంతమంది ఆపరేషన్ చేయించుకుర్రు, ఎంతమంది ట్రీట్మెంట్స్ దేనికోసం పోయారు కూడా మీకు డాటా ఇవ్వడం జరుగుతుంది. అసంటే ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇవాళ పని చేస్తలేరు. ఎవరండి సొంతం డబ్బులు పెట్టి చేసుకోవడము? ఆయన చెప్తాడు మాకు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు చెప్తారు, మేము కూడా చూసినాం. రోజు 5 లక్షల రూపాయలు అరుంధతి హాస్పిటల్లో ఖర్చు పెడుతుంది అతను. రోజు 5 లక్షల రూపాయలు. మీరు కూడా డీటెయిల్స్ తీసుకోండి.
ఏ విధంగా అవుతుంది? వీలుంటే మిమ్మల్ని కూడా మేమందరం తీసుకుపోతాము విత్ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ఏ విధంగా ఖర్చులు అవుతున్నాయి, ఏమున్నది అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాం. నేను కూడా నా బ్యాక్ పెయిన్ కోసం మన ఎంఆర్ఐ తీసుకున్నాం. మళ్ళా ఫ్రీ ఎంఆర్ఐలు ఉంటాయి అంటే ఎక్కడన్నా హాస్పిటల్లో. అఫీషియల్స్ రానియరు. ఇలా మీరే అంటారు అఫీషియల్స్ పెన్ డౌన్ చేస్తారు అని. చెయ్యిరి, పెన్ డౌన్ చేస్తే ఎవరికి వస్తుంది మాట? ఇలా గవర్నమెంట్లో ఉన్నారు మీరు అఫీషియల్స్ సహకరించనీయకుండా మల్కగిరికి ఎమ్మెల్యే గారు వస్తే ఆయన వెంబడి ఏ ఒక్క డిఈ గారు రారు, ఈఈ గారు రారు, ఏఈ గారు రారు, కనీసం వర్క్ ఇన్స్పెక్టర్ను కూడా పంపించారండి. అంటే ఆయన ఎమ్మెల్యే కాదా? ఆయన రాజ్యాంగం గెలిచిన ఎమ్మెల్యే కాదా? మరి ఈ విధంగా చేసుకుంటూ ఇలా అఫీషియల్స్ వాళ్ళ దగ్గర బాధపడుకుంటూ మా మీద బ్లాక్మెయిలింగ్ బరబ్బర్ చేస్తాడు. మంచితనంగా ఫస్ట్ ప్రేమతో పనులు చేయమని అడుగుతా ఉన్నాడు. చేయకపోతే ఏం చేస్తాడు? బరబ్బర్ నువ్వు నీ వెనక అవకతవకలు ఏమున్నాయి, మరి ఎవరైనా తీస్తారా? అది మా ఎమ్మెల్యే గారు తీస్తున్నారు. మరి ఎందుకు భయపడతారు అఫీషియల్స్? రండి, మీరు రండి. ఎమ్మెల్యే గారు రాజ్యాంగంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇలా పాదయాత్రకు వస్తున్నాడు. ఆయన ఇంటికి పోకండి. ప్రజల కోసం మల్కగిరిలో వచ్చి కాలనీలల్లో ప్రజల సమస్యల కోసం తిరుగుతుంటే మీరు ఎందుకు రారు? వచ్చి నోట్ చేసుకొని మీరు ఆ సమస్యల మీద పని చేయాలి కదా. ఎందుకు చేస్తలేరు మరి? అంటే కేవలం ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్తేనే కదా మీరు వస్తలేరు. మరి మీరు పోయి అక్కడనే చెప్పుకుంటున్నాం పెన్ డౌన్ చేయండి. మీరు పెన్ డౌన్ చేస్తే వేరే వాళ్ళు వచ్చిన పని చేస్తారు. ఇక్కడ మాకు అది కావాలి. ఇలా భయపడుతున్నారు కదా మరి ఎమ్మెల్యే గారికి. ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు ఎంత భయపెట్టినా మా ఎమ్మెల్యే భయపడే వ్యక్తి కాదు, మా నాయకులు కూడా ఎవరు భయపడే వ్యక్తులు కాదు. మేము ఏదో గవర్నమెంట్ పోయింది, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మా మీద కేసులు పెడుతుర్రు, ఇవన్నీ కూడా మాకు ఎలాంటిది ఏమి ఎవ్వరు కూడా ఒకరు భయం లేకుండా 100% ఖచ్చితంగా ప్రతి డివిజన్లలో ఎవరి డివిజన్లలో వాళ్ళు గట్టిగా ఇవ్వాలి. ఇంకా గట్టిగా ప్రజలలో ఉంటున్నాం, ప్రజలలో పనిచేస్తూ ఉన్నాం. మేము సీసీ కెమెరాస్ ఎలక్షన్స్ అప్పుడు సీసీ కెమెరాస్ మేము హామీలు ఇచ్చినామంట, వాళ్ళకి వేయలేదంట. మీరు ఎక్కడెక్కడ హామీలు ఇచ్చినాం రండి, మేము చూపెడతాం. ఇవాళ ఆన్లో ఉన్నాయా లేవా? ప్రతి కాలనీలలో ఎవరెవరైతే కాలనీస్లలో సీసీ కెమెరాస్ అడగడం జరిగింది వాళ్ళకి ఎలక్షన్స్ బిఫోరే కొన్ని సపోజ్ ఎలక్షన్స్ బిఫోర్ కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి కాకుంటే కూడా నీకు రిజల్ట్స్ రాకముందే ప్రతి ఒక్క కాలనీలో సీసీ కెమెరాస్ ఆన్ చేసి ఆ కాలనీలో మెంబర్స్ కందరికి చూపెట్టడం జరిగింది. ఇదండి గొప్పతనము. కొంతమంది మాకు టెంపుల్కి ఇది కావాలి సార్, అది కావాలి సార్, ఎలక్షన్స్ అయినాక నేను ఇస్తాను, నేను చేస్తానని ఎలక్షన్స్ ఇప్పుడు కూడా ఆ కమిట్మెంట్ నిలబెట్టుకుంటున్న ఒక ఏకైక ఎమ్మెల్యే మన మర్రి రాజశేఖర రెడ్డి గారు అని ఈ యొక్క పత్రికా విలేకరు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాకు రావా, మాకు మస్తు ఇంకా మీకన్నా మేము బస్సులలో తిరిగిన వాళ్ళు కాలనీలలో కాదు. ఓల్డ్ మల్కాజిగిరి అంటే అన్నీ అనుభవించిన వాళ్ళమే. జైళ్ళలో పోయినాము, కొట్టినాము, కొట్లాడినాం, తందులు తిన అన్నీ చేసే ఉన్నాం. మేము ఏం భయపడేది లేదు. మీరే అన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఒకడంటాడు ఖబర్దార్ మా దగ్గరకు వస్తాం. మేము ఎందుకు వస్తాం రా నాయన మీ దగ్గరికి? మీరు మా దగ్గర రాకురని మేము తెలియజేస్తా ఉన్నా. మీరు మా దగ్గర రాకండి, మాకు అవసరమే లేదు. మీరు ఇలా మీకు సిగ్గు లేకుండా మేము ముంగట వస్తుంటే మొక్కలు దాచిపెట్టుకొని పోయే రకం మీరైపోయారండి, మేము కాదు. చెప్పుకోవద్దు, సిగ్గు పోతుంది. కొత్త సాంప్రదాయాలు మల్కాజిగిరిలో తెలుస్తుంది. లోకల్ అంతా ఒకటైతుంది. ఫ్యూచర్లో నాన్ లోకల్స్ ఎవరైతుందో కూడా ప్రజలు మల్కగిరి ప్రజలు గట్టిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో చూపెడతాదని కూడా నేను ఈ యొక్క వేదికను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.